అదే చెట్ట నాకు ఇన్స్టాగ్రామ్ లో 10K ఫాలోవర్స్ వచ్చినారు కదా, అందుకని చెప్పేసి పార్టీ ఇద్దాము అని చెప్పి అనుకుంటాను అన్నమాట. ఏం తింటావు? కేక్ కావాలా? అట్లనే చూస్తాను కేక్. నా కొడుకారా నా శరీరం పెద్దది కాబట్టి నన్ను చూస్తున్నారు. 4 వేసుకున్నా అమ్మ, ఒకే 4 పాన్ల. అవి మళ్ళా ఏం చేస్తుందంటే నోట్లో నుండి బయట తీసి ఫ్రిడ్జ్ లో ఎత్త పెట్టుకొని 2 రోజులు తింటుంది. నాగార్జున కూడా చెప్పింది, నోట్లో దాచి పెట్టుకో నాగార్జున తీసి మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు సాయంత్రం ఒక పెద్ద పార్టీ ఉందన్నమాట. అందుకోసమే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి. ఆడ చూపిస్తాం. అదిగో 1 2 3 4 ఎన్ని ఎప్పుడే ఓహో అంటే చూడండి ఆల్రెడీ. సో 15 పొట్టేళ్ళు అంటే అప్రాక్సిమేట్గా ఒక 25-30 కేజీస్ వేసుకున్న దగ్గర 400-500 కేజీల మటన్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. మా చెల్లెళ్ళు వాళ్ళ అబ్బాయిలది ఇద్దరిది సేమ్ డే. అత్తయ్యకి అయితే ఇప్పటి వరకు తెలియదు, విష్ణు అయితే సర్ప్రైజ్ ఇద్దామని అన్నాడు. నాగార్జునకు కూడా తెలీదు. చూడండి మన హౌస్ కదా, ఆడ చూడండి నమిళ్ళు. మా ఎట్లున్నావు తెలుసా? ఎట్లున్నా ఏందో ఏదో బాగాలేదు డ్రెస్. మంచి డ్రెస్ వేసుకుని రా. బాబే నాకు అంత ఓపిక లేదు బాబే, నీ అవతారాలు పడదు. నువ్వేదో పట్టు వస్త్రాలు కట్టినట్లు. ఏమన్నా నేమన్నా ఎక్కడన్నా పోతానమ్మా, పెళ్ళి పోతానమ్మా? అట్లనే అనుకోమా, అట్లనే అనుకోమా. మా నా మాట నువ్వు కుదరదు బాబు, రిగ్రెట్ అవుతావు. మళ్ళా రిగ్రెట్ అవుతావు. ఆ పాపని అడుగు, మళ్ళా రిగ్రెట్ అవుతారు. అమ్మ చాలా బ్రహ్మాండంగా రెడీ అయింది. ఏం ముగ్గురు బాబీ, నేను ఉండిలే బాబీ, ఏం కాదు. వద్దు పో నా మాట కాదులే బాబీ. ఆ పాప వస్తుంది పో, హెల్ప్ చేసే చీర కట్టిస్తుందా? మళ్ళీ పోమా, వద్దు పోమా. ఎందుకు మా అన్ని చీరలు ఏం చేసుకుంటావు? మా దిక్కుమాలని చీరలు ఎవరికైనా ఈ అనాథాశ్రమంలో ఉన్నాయి. మంచిది మంచిది కట్టుకో. అమ్మా చేమ్ కూర్చో. జరుగు, నువ్వే కూర్చున్నావు మొత్తం. బాగుంది, సూపర్ అత్తయ్య, సూపర్ నైస్ డ్రెస్. పదంగా లెట్స్ బిగిన్ ద షో. హాయ్ ఫ్రెండ్స్, రామా ఆప్ చే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? లైక్లు ఫ్రెండ్స్, లైక్. యాడికి పద్దు పోతాండేది? రెడీగా ఉన్నాడు. రెడీ అయిన అత్తయ్య. యాడికి బాబీ? నాకు ఇన్స్టాగ్రామ్ లో 10,000 మంది ఫాలోవర్స్ వచ్చినారు అనమాట. సో అందుకు పార్టీ ఇస్తావా? పార్టీ కల్లా కేక్ వస్తావా? కేక్ గీక్ నాకేం పెద్ద ఇంకేంది, యాడ కొడతావా? యాటలు గీటలు నాకు ఇప్పుడు కాదు. యాట ఓకే, యాట మాంసమే ఉంటుంది పో. ఏం కావాలి ఇంకా ఏం కావాలి చెప్పు. యాట మాంసం కావాలా? నిజంగా చెప్పురా, ఎక్కడికి? నిజంగానే నాకు 10,000 ఫాలోవర్స్ వచ్చినారని చెప్పేసి ఒక పార్టీ ఏమైనా. అవునా పద్దు? అవునత్తయ్య. 10 అయినారా? ఏమో ఏమో అంటే నాదేముంటుందమ్మా చెప్పు. ఇంకా తక్కువ యాక్చువల్ చెప్పాలంటే. అవుతుందిలే. సరే మళ్ళీ చెప్పు, పాయింట్కి రా. ఏం పాయింట్? ఆశీర్వాదం ఇచ్చేసింది. ఏందో నాకు అది వివరంగా చెప్తే మాట్లాడేకు ఉంటుంది. ఏందో ఈ అప్ప వీడియో ఏదో ఈ అప్ప కెమెరామ్యాన్ అన్న అయిపోతుంది కాకపోయేట. చటాని కూడా రమ్మన్నాను పార్టీకి. చూడు, చటా వస్తాడు, అనిషన్ వస్తాడు, సాక్లలో హరికి కూడా చేసినావు కదా. వాళ్ళ సాకులు అమ్మ సాకులు భారీ కూడా వస్తాడు. ఓ అమ్మో, భారీగా పెట్టుకున్నారే. హలో వీరా,
ఇట్లా నాకు ఇన్స్టాగ్రామ్ లో 10,000 మంది ఫాలోవర్స్ వచ్చినారు, అందుకు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటాను. ఆడునో నేను మా ఊర్లో ఉన్నా బ్రో. అదృష్టం లేదైతే నీకు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలు కైలాసం మల్లేశ్వరం అనే రకంగా ఉంటాడు. నమస్తే ఆంటీ. పార్టీ ఏం బ్రో? ఏం పార్టీ బ్రో? మంచి పార్టీ. ఏమో అదే వీళ్ళని అడుగుతున్నా, ఏమి నాకు ఏం కావాల నీకు కూడా? నువ్వేమి ఇప్పిస్తేది వచ్చినాకే బ్రో, వచ్చిన అట్లా లేదు, అట్లంతా కాదు. అట్లా నువ్వు వచ్చినాక రేపు సంవత్సరం పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు తీసుకొని కాదతే పిల్లలతో నేను ఇస్తాను ఆంటీ వచ్చినప్పుడు అంతే. అదే అప్పుడు 4 పిల్లల్ని ఎత్తుకొని రా, ఇస్తాం పార్టీ. కాదంటే నువ్వు వచ్చినప్పుడు మటన్ బిర్యానీ చేస్తావు, అదే పార్టీ. ఇంకా అంటే బిర్యానీ చేయమని ఇండైరెక్ట్ చెప్తానవా? అంతేగా కుప్ప తెస్తాడు. మీరే తెప్పించి ఎన్నిసార్లు చేసి పెట్టలేదంటే నాకు. ఈసారి నువ్వు తెప్పిస్తావా? ఈసారి 10,000 ఫాలోవర్స్ నాకు రాలే, మీకు వచ్చినది ఇన్స్టాలో. అది లేదు పాప అమ్మది కాదు, నాకు వచ్చినది కాబట్టి. పద్దు కూడా 10,000 దాటేసి ఉంటుందే. లేదు లేదు లేదు, పద్దు ఇంకా 5,000 ఉంది. పద్దు వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా 50 ఇట్లా కుదిరితే మళ్ళీ అప్పుడు కూడా ఒకటి ఇస్తాలే ఖచ్చితంగా. అప్పుడు కూడా మన చేతిలో ఏముంది చెప్పు, అంతా కలిసి రాలే. అయిపోతుంది పద్దు, స్పీడ్ అయిపోతుంది బ్రో. సరేలే, నీకు వీడియో తీసి పంపిస్తాను, చూసి ఆనందపడు. మా అమ్మ చూసి ఆనందపడతానులే. హ్యాపీగా చూసి ఏంది వీరా ఎప్పుడు తిరుగుతానే? సరేలే వీరా, మా అమ్మకి దౌడలు నొప్పిస్తానే, మళ్ళా మాట్లాడుతుంది. చెప్తా ఉంటా. సర్లే సర్లే. తప్పించుకునే కోసం నా మీద దొక్కుతాను. అంత బాగుండాలా అందరు సరే అట్లా చెప్పేసి బిర్యానీ తినాలందా, రోటీ తింటావా, మటన్ ఫ్రై తింటావా, గీ రోస్ తింటావా, లేదంటే పలావ్ రైస్ దాంట్లో మటన్ కావాలా, నాటుకోడి కావాలా, ప్రాన్స్ కావాలా, ఫిష్ కావాలా, చికెన్ చాలా డింగ్ లో ఏమి కావాలో చెప్పు, ఏమి తింటా చెప్పు. నేనా కుల్కాను, ఈ పక్క కూడా ఈ పక్క కూడా మాకేం ఆప్షన్ చెప్పాడు రోటీ. అటు ఎట్లా పోతున్నాడు అందరినీ ఏం తింటావు? రోటీ జొన్న రొట్టెలు ఆర్డర్ రోడ్ సైడ్. లే అంత పొడు లిస్ట్ చదువుతుంది. మటన్ ఫ్రై, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రోటీలు మళ్ళా రోడ్లో రొట్టెలు అంటారు. రోడ్లో రొట్టెలు తినేకి నువ్వే రొట్టి అంటే అదేమంటారు చూడు, కుల్కాలా ఏమంటారు అవి తింటా. విష్ణు నాకు బిర్యానీ. విష్ణు ఆమె బొత్తుగా తినే వెజ్ పలావ్ అన్న. ఊరికే కప్పులు చెప్తుంది, అందరినీ బిర్యానీ చెప్తుంది, ఎవరు తినకుండా చేస్తుంది. అది ఏమి బాగుండు. నాకు వెజ్ పలావ్ అన్నావు. వెజ్ పలావ్ ఒకటా రెండా? చెటా కూడా అవునమ్మా, చెటాకి అడుగుదాం. చెటాకు 3 బిర్యానీలు కావాలా? చాటా ఎంత పరక అన్న. కన్నడలో చెట అంటే చిరాక్ అంట. హలో, చెప్పండి అన్న. ఎక్కడ బాత్రూమ్ లో ఉన్నట్టున్నావు? ఎవరు అక్కడ? వస్తానవా? ఆడున్నావు అని రోడ్ లో ఉన్నావా? సరే కాదు కాదు, అదే చెట్ట, నాకు ఇన్స్టాగ్రామ్ లో 10K ఫాలోవర్స్ వచ్చినారు కదా, అందుకని చెప్పేసి పార్టీ ఇద్దాము అని చెప్పి అనుకుంటాను అన్నమాట. ఏం తింటావు? అమ్మ అయితే రొట్టెలు తింటానండి. ఏమి ఇదేదంట అంటే నాన్ వెజ్ కాదు చెట, వెజ్ లోనే నీకు ఏం కావాలా? నీకు బాదుషా కావాలా, హల్వా కావాలా, ఏం మాట్లాడుతున్నావు? పాలకోవ కావాలా, మళ్ళా తర్వాత వెజ్ పలావ్ రైస్ కావాలా, రోటీ కావాలా, ఏం కావాలా? బిర్యానీ 3. సరేలే, నువ్వు 14-15 తినచ్చు. నువ్వు ఎన్ని తింటావో అన్ని చెట గుత్తి రోడ్లోకి వచ్చేసాయి తొందరగా.
గుత్తి రోడ్లు ఏం హోటల్ ఉన్నాయిరా? ఆడ ఒకటి మంచి రెస్టారెంట్ ఉంది, చూపిస్తాను నేను. ఫుట్పాత్ మీద ఫుట్పాత్ అంతా కాదు, నీలాగా ఫుట్పాత్ లో తిని పెరిగినా అనుకుంటున్నా. చెప్పుతో కొడతాలే. ఆల్రెడీ దారిలో ఉన్నా అంటాడు, బాత్రూమ్ లో ఉన్నాడు. మా అమ్మ భలే అనుకుంటుంది అట్లాంటి కదా. అనుకోండి లోపల వద్దులే, ముందుకు పంపుతా, ముందుకు పెట్టేసి. ఇంత చిన్నారు ఉన్నారు. నువ్వు ఎక్కడ రెస్టారెంట్ మనం ఇదే రెస్టారెంట్. రెస్టారెంట్ ఎట్లుంది? బాగుంది కట్టుడు. ఎట్లుందో బల్లా కన్వెన్షన్ లో రెస్టారెంట్ లోపల ఆర్డర్ చేసినాను అన్ని మొత్తం వచ్చినాయి కార్లు అన్ని. పెద్ద రెస్టారెంట్. ఎందుకు బావి నువ్వు నాకు అర్థమే ఇంకా కాదు. ముందుకు పనా? ఇది లేదు పనా? రెస్టారెంట్ కి ఎందుకు పిలుస్తా పోతాను? పార్టీ వద్దా? ఓహ్ నీకు ఇదేందనే అంత పెద్ద దాంట్లో ఇస్తానవా జమ్మమోడా? నీకన్నా ఎవరున్నారమ్మా? బడాయిగా వచ్చా కూల్లాగా సచ్చా అన్నట్టు ముందర పెట్టు. పనమ్మ నవ్వుపోతారా ఎవరన్నా? 10,000కి ఇంత బిల్డప్ ఇస్తాను నువ్వు? అంతేగా. ఏంది పొద్దు ఇంత పెద్ద దాంట్లోకి రిచ్ కదా అత్తయ్య. ఏమి నా కొడుకు ఏమైనా మెంటలా? బడాయిగా బచ్చా కూల్లాక సచ్చానదే. యారా ఇంత బిల్డప్ ఇస్తావు? ఏ జూనియర్ ఎన్టీఆర్ లేకుంటే ఏదో ఏం లేదమ్మా, బఫే సిస్టమ్ అంతే. నువ్వు ఎంతైనా తిను. నేనే ఊరికే ఉండరా, నేనేమన్నా ఇంత తింటానా? ఎంతైనా తిను. ఏందో ఇది తాగుతాన్నారు. విష్ణు ఇదేనా మా పార్టీ? పార్టీ నాకు విష్ణు నాగార్జున తీసుకో. ఏం పద్దు 2 దాతావా? అవునత్తయ్య. బాగున్నారా? మా చెల్లెలు ఎన్ని కేజీలు తందూరి? గెస్ట్ చేసినట్టనే కరెక్ట్ ఫుడ్ కాటికి వచ్చినాడు. కరెక్ట్ గెస్ట్ చేసేట్టే ఫుడ్ కాటికి వస్తావు వచ్చట. స్మెల్ అన్నా అది డైరెక్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చినాడు కానీ వీటికి రాలే. నీళ్ళెక్కే చాలా స్మార్ట్ ఉంటాడు ఇట్లా దానిలో. నువ్వు కూడా పోతావా? మంచి ఫుటేజ్ వస్తుంది. బాగున్నాను. నువ్వెట్లున్నావు? లాంగ్ టైం నో సీ. ఎట్లా మామూలే అక్క, ఏడపోయి బతుకుతున్న వాళ్ళం. మీలాగా ఫేమస్ కాదు కదా. వేసే బిస్కెట్ వేసే చూడండి. మీలాగా సెలబ్రిటీలు అయితే చూడమ్మా చెమేలిని. అత్త అయితే టీవీలో కనిపిస్తారు, సీరియల్ యాక్టర్లు. మనం అంటే సెలబ్రిటీలు కాదు కదా. ఈ వీడియోలో కనిపిస్తున్నది మా బాబాయ్ అండి. మా బాబాయ్ కూతురు పిల్లలు వీళ్ళు, మా చెల్లి పిల్లలు. పెద్దోడి పేరు వచ్చేసి పరీక్షిత్ మహారాజు, చిన్నోడి పేరు చాతుర్య మహారాజు. ఇద్దరిది సేమ్ డే బర్త్డే కావటంతో చాలా గ్రాండ్గా చేసినారు. కేక్ కావాలా? అట్లనే చూస్తాను కేక్. నా కొడుకు ఏమ్మా వద్దు, అమ్మకి కేక్ అంట. దొబ్బద్దండి జనాలకు. హాయ్, హౌ ఆర్ యూ? చూడండి హాయ్, ఏముందమ్మా అంటే హౌ ఆర్ యూ అన్నాను తప్ప? చెప్పు. దా నువ్వు నాగార్జున ఏం కావాలంటే అది మొహమాటం లేకుండా తినండి. రోటీలు కావాలంటే రోటీలు. నాగార్జున ఏమడుగుతావు ఇంతకుముందు? ఏం కావాలంటే ఏం కావాలా? చటాకి ఏం కావాలో అడుగు, ఇబ్బంది పడద్దండి. బాగుంటా?
జొన్న రొట్టెలు ఉన్నాయన్నమాట, వెజ్లో వాళ్ళకి నాన్ వెజ్లో వాళ్ళకి ముద్ద అన్ని. కాదు ఒక్కదాని మీద తింటాను, చటాకు తినిపించు కదా కొంచెం అట్లా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పో తినిపి పో. ఏమా పో చటా, ఇంకొక రౌండ్ వేసుకోపో చటా ఐస్ క్రీము. నువ్వు చెప్పకనే 2 రౌండ్లు అయిపోయినాయి. ఆహా. అమ్మ పేరు చెప్పి ఇంకో రౌండ్ అయిపో. గమ్మనుండప్ప. నా శరీరం పెద్దది కాబట్టి నన్ను చూస్తున్నారు. 4 వేసుకున్నా అమ్మ ఒకే 4 పాన్ల. అవి మళ్ళా ఏం చేస్తుందంటే నోట్లో నుండి బయట తీసి ఫ్రిడ్జ్ లో ఎత్తపెట్టుకొని 2 రోజులు తింటుంది. గొప్ప 4 గంటలు 7 అయిపోయినా ఇప్పటికి 7. 4 వేసుకున్నా ఒకే సమయం. నాగార్జున కూడా చెప్పింది, నోట్లో దాచి పెట్టుకుని నాగార్జున తీసి మళ్ళా తీసుకొని తిక్క మాటలు మాట్లాడుతున్నాడు. లోపల పెట్టు జేబులో. పో చూడలేదు పో, ఇంకోటి వేసుకోపో. ఫోర్ పాన్స్. నేను 1 తినేదే గొప్ప. దొరికిపోయినా ఒక్కసారికి 3 బయలుదేరు. ఒకసారి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టుకుంటారా? సర్లే 2 పాన్లు కల్లా. నువ్వు తీసే రెడీగా ఉంటావు నాయన. అంతేగా, ఏం కాదు పో. అడుగు ఇస్తాడు ఆయన పాను. నా కొడుకోరా రా పద. అపో అట్లే పో, వేరే ఊర్లో వస్తుంది పో. రానే రాను ఎప్పుడు కంగా. ఆ డ్రైవర్ సీట్ ఆడ కూర్చుంటావా? సర్లే ఇంకా అద్దోపా. నీకు 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 పార్టీ అయిపోయింది చూడు, ముగ్గురికి. నేను తోలుతాను ఆ పెద్ద ఆవక్క పోయి కూర్చో. ఏంది పిలిచింది? మనోళ్ళు పిలిచేది. బాయ్ బాయ్. బాయ్ బాయ్.